ఒక సుభాష్ గారు, మీ అబ్జర్వేషన్ అండి, బడ్జెట్ సమావేశాలు జరిగినటువంటి చర్చలు, కేంద్రం విషయంలో కూడా చర్చకు వచ్చింది. కేంద్రం ఏ రకంగా రాష్ట్రాలకి అన్యాయం చేస్తుంది అనే విషయం కూడా. ఇప్పుడు ఇక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు, అటు బీఆర్ఎస్లో కానివ్వండి, ఇటు కాంగ్రెస్లో కానివ్వండి, బీజేపీలో కానివ్వండి, అందరూ ఒక అసెంబ్లీ చర్చ వేదిక అంటే ప్రజలందరూ కూడా చూస్తుంటారు. ప్రజలు సమస్యలు అంటే ప్రజల సమస్యలు ఏమవుతున్నాయో ప్రతిపక్షాలు ఇటు అధికారంలో ఉన్న వాళ్ళు ఏమంటే దానికి ఏంటంటే ప్రశ్నార్థాలు ఉంటాయి. తర్వాత ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క శాసనసభ్యుడు వాళ్ళకి జరిగిన అంటే ఇబ్బందులు ఏమున్నాయో వాటికి ఏంటంటే ఒక మంచి వేదిక అన్నట్టు. రెండు పార్టీలు, అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ అంటే ప్రచారం కోసం మాట్లాడుకున్నారు తప్పితే ప్రజలకు ఏమి జరిగిందో అనేది చాలా క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఓపెనింగ్ స్టేట్మెంటే ఒకటి ఏంటంటే ఈ యొక్క బిల్లు పెట్టినారు అన్నట్టు. బీసీ కులగణకు బిల్లు ఏంటంటే బిల్లు పెట్టినారు, తర్వాత ఎస్సీ వర్గీకరణకు అంటే బిల్లు పెట్టినారు. ఇది ఒక రెజల్యూషన్ త్రూ పెట్టినారు అంతే, కానీ ఇది నిజంగా అమలవుతాయా లేకుంటే ఇది మనం ఏంటంటే కరెక్ట్ చేస్తున్నామా అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆలోచించలేదు. అంటే రాహుల్ గాంధీ గారు మొన్న ఏంటంటే ఎన్నికల సందర్భంలో ఆయన ఇచ్చిన హామీలు తప్పితే ఆ హామీలు నిజంగా ఎక్కడైనా ఇంప్లిమెంట్ అయినా అంటే అది కూడా లేదన్నట్టు. అంటే 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి తీర్మానం చేస్తే అయిపోదు కదా, అక్కడ ఏంటంటే విధి విధానాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. రెండో విషయం అన్న, ఒక్క నిమిషం రెండో విషయం ఏమంటే కాంగ్రెస్ పార్టీ సో కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస్ గారు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? లేదు, వారు ఏమన్నా తీర్మానం ప్రవేశపెట్టిన తీర్మానం కాదు, హిస్టారికల్ మూమెంట్, చారిత్రాత్మక నిర్ణయం, బిల్లును పాస్ చేపిస్తామన్నారు. తెలుసుకోండి, ఇది వీళ్ళు శాస్త్రీయ పద్ధతిలో కులగణ జరిగిన తర్వాత 56.36% తేలిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తున్నారు. ఇదెక్కడ న్యాయం అండి? పోయినసారి కూడా ఇట్లా చేసినారండి, బీఆర్ఎస్ పార్టీ కూడా ఇట్లా చేసినప్పుడు. అంటే ఎస్టీ బిల్లులో ఏంటంటే మైనారిటీలు ఏంటంటే మొత్తం చేర్చేందంటే కేంద్రంలో 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి అక్కడ ఎస్టీలను ఇక్కడ ఏంటంటే బీసీలను అన్యాయం చేసే ప్రక్రియను మొదలుపెట్టి ఇవాళ బిల్లు ఏంటంటే పాస్ చేస్తామని చెప్పి రాజకీయ లబ్ధి కోసం వస్తుంది. ఇదంటే అమలు కానీ హామీ. రెండో విషయం ఏంటంటే మీరేంటంటే ఇంకోటి ఏం పెట్టినారు, డీలిమిటేషన్ కోసం పెట్టినారు అన్నట్టు. అసలు డీలిమిటేషన్ అసలు ఏంటంటే కమిటీయే కాలేదు, దాని గురించి ఏంటంటే అసలు మొదలే కాలేదు, దాని గురించి ఏంటంటే విధి విధానాలే మొదలు పెట్టలేదు. అప్పుడే ఏంటంటే ఏదో అయిపోతున్నట్టు, ఏదో వచ్చినట్టు ఏంటంటే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతున్నప్పుడు డిఎంకే ప్రభుత్వానికి ఏంటంటే 4 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిన కార్యక్రమాలకు ఏంటంటే వ్యతిరేకత వస్తుంది. అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చే ఏంటంటే ప్రక్రియ మొదలవుతుందని చెప్పి వాళ్ళ తోకబట్టుకొని ఏంటంటే ఇక్కడ ఏంటంటే రెజల్యూషన్ పెడుతున్నారు. అసలు దాని గురించి అసలు మాటనే మాట్లాడలేదు. ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా డీలిమిటేషన్ ప్రాసెస్ మొదలైనప్పుడు రాష్ట్రాలను అందరినీ స్టేక్ హోల్డర్స్ తోటి మాట్లాడి ఇక్కడ ఏంటంటే మన ఏంటంటే జస్ట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళని పెట్టుకొని ఏంటంటే దానికి ఒక ఏంటంటే ప్రక్రియ ఉంటుంది అన్నట్టు. అదేమన్నా లాభమా అండి? అదేమన్నా లాభమా? అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే అటు మేము ఇచ్చిన హామీలు ఏమవుతున్నాయో కాంగ్రెస్ పార్టీ ఆ హామీలను ఏంటంటే మేము అమలు చేయని పరిస్థితులు అని చెప్పి స్వయాన రేవంత్ రెడ్డి గారు కేంద్రంలో ఒక మంచి ఏంటంటే ఛానల్లో ఏంటంటే బీద అరుపులు అర్పించి తెలంగాణ రాష్ట్ర పరువును బయట ఏంటంటే మొత్తం తీసినాడని చెప్పి చాలా క్లియర్గా తెలుస్తున్నారు. రెండో విషయం ఏంటంటే గత ప్రభుత్వం అప్పులు చేస్తున్నారు అంటున్నారు. గత ప్రభుత్వం అయిపోయింది, మీకు ఏంటంటే అవకాశం ఇచ్చింది, అప్పులు చేసిన సంగతి మీకు తెలుసు. మరి అప్పులు ఎట్లా తీస్తారు, మీరు ఏంటంటే అమలు కానీ హామీలు ఏమైనా ఇస్తున్నారు అంటే మా దగ్గర ఏంటంటే చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే అన్ని మొత్తం ఏంటంటే అవగాహన ఉంది. మేము ఒక్కసారి అవకాశం ఏంటంటే మాకు వచ్చిన తర్వాత, మేము అధికారంలో వచ్చిన తర్వాత అన్నీ తీస్తామన్నారు, వాళ్ళు అన్నీ పక్కన పెట్టినారు అన్నట్టు. దీనివల్ల మీరు ప్రజల సమస్యల గురించి ప్రజలకు ట్యాక్స్ పేయర్స్ మనీని ఇవాళ మీరు ఏంటంటే వృధా చేస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అటు ఏంటంటే కేసీఆర్ గారు కనీసం ఒక్కసారైనా వచ్చినారండి? ఆయన ఏంటంటే ఆయన ఏంటంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ స్టేటస్ అంటే ఎమ్మెల్యేగా స్టేటస్ గురించి వచ్చినారు తప్పితే ఆయన ఇంతవరకు ఏంటంటే ఒక 60 లక్షలకు ఏంటంటే ఆయన ఏంటంటే మొత్తం ట్యాక్స్ పేయర్స్ మనీ ఇవాళ వేస్ట్ అయిందని చెప్పి కూడా చాలామంది అంటున్నారు అన్నమాట. అంటే అటు ప్రతిపక్షాలకు ప్రజల గురించి అంటే ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా క్లియర్గా ఏంటంటే అసెంబ్లీ ఈ యొక్క సమావేశంలో చూస్తే అర్థమవుతుంది. ఇటు అధికారంలో పార్టీ మా సభ్యులు కేటీఆర్, హరీష్ రావు, ఇంకొక ఎమ్మెల్యే సార్ ఏంటంటే కేటీఆర్ను హరీష్ రావు ఏంటంటే చేయండి, లెజిస్లేటివ్ ఏంటంటే ఎల్ఓపీ ఏంటంటే మొత్తం చేయండి, వాళ్ళతోనే మాట్లాడతారు. అంటే ఇవాళ అధికారంలో ఉంటే మేము అసెంబ్లీకి వస్తాం, అధికారంలో లేకుంటే మేము ముఖం చూడమని చెప్పి ఇదేనా చెప్పేది?
ఇదే నా చెప్పేది. మా దగ్గర ఏంటంటే కత్తి లేదు, మేము ఏంటంటే సామె ఎట్లా వేయాలని చెప్పేది అంటే కేటీఆర్ ఏంటంటే కేసీఆర్ గారు అంటారు కత్తి ఎవరు ఇచ్చి నన్ను యుద్ధం చేయమంటారు? ఇంకేం కదా? ఎట్లా ఎట్లా అంటే పవర్ మీరు వేరే వాళ్ళకి ఇచ్చి నన్ను యుద్ధం చేయమంటారు ఏంటంటే? అంటే మీరు ఏంటంటే ఇక ఏంటంటే గెలుస్తూనే ఏంటంటే ప్రజల గురించి మాట్లాడతారు, లేకుంటే గెలవకుండా అంటే ప్రజల గురించి మాట్లాడరు. అంతే కదా? మీరు ఏంటంటే చాలా క్లియర్గా చెప్తున్నారు కదా అసెంబ్లీలోకి వచ్చి. అంటే ప్రజలు ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కూడా అవమానపరిచే ప్రక్రియ కేసీఆర్ గారు చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ నాయకులు ఏంటంటే ఇవాళ అంటే తందాని అంటున్నారు. ఇది ఎక్కడ ఏంటంటే ప్రజాస్వామ్యం ఒక మంచి వేదిక ఉండి ఇవాళ ఏంటంటే వచ్చే ఏంటంటే ప్రజల సమస్య గురించి మాట్లాడాలని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నప్పుడు ప్రజలకు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. తర్వాత మేము ఇచ్చిన హామీల గురించి ఏంటంటే మేము దీంట్లో కూడా ఏంటంటే భాగస్వాములు అవుతామని చెప్పి పదే ఏంటంటే ప్రజలు చూస్తుంటే నీ అంతు చూస్తాను ఒక అంటాడు. ఇంకొక ఆయన ఏంటంటే ఫ్యామిలీ మ్యాటర్స్ ఇంకోటి తీసుకొస్తాడు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు. ఇంకో ఆయన ఏమంటాడంటే డ్రోన్ సంగతి మాట్లాడు. అంటే వ్యక్తిగత వ్యవహారాలు అనేది చాలా క్లియర్గా వాళ్ళు ఒక వేదిక పెట్టుకొని ఇవాళ వేరే దగ్గర మాట్లాడే ఏంటంటే సిచ్యువేషన్ ఉండదు కాదు. ఇవాళ ఇద్దరు ఏంటంటే వాళ్ళ మీద కక్ష సాధింపులు వీళ్ళ మీద ఏంటంటే రాజీనామా చేస్తాడు. చేయమని చెప్పండి రాజీనామా. కేటీఆర్ గారు ఏంటంటే రాజీనామా చేయమని చెప్పండి. మీరు ఇవాళ పెట్టిన ఏంటంటే సమస్యల గురించి ఏంది, మీరు ఏంటంటే పోరాడాల్సిన అవసరం ఏమున్నది, దాని గురించి ఏంటంటే మీకు ఏంటంటే వ్యక్తిగత వివరాలు ఉంటే బయట కూర్చోవాలి. కానీ ఇవాళ అసెంబ్లీలో తెలంగాణ ప్రజలకు ఏం జరిగింది అనేది ఈ మొత్తం ఏంటంటే 11 రోజులు అటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు బీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు చెప్పలేదు. రైట్, జూలకండి గారు మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇక ఎందుకంటే రాజకీయాల్లో సహజంగానే అసెంబ్లీ అనగానే ప్రజలకి ఎవరి వాయిస్ వాళ్ళు బలంగా